మనం లాస్ట్ వీడియోలో షేర్డ్ హోస్టింగ్ గురించి చూసాం కదా, ఈ వీడియోలో VPS గురించి చూద్దాం. VPS అంటే ఏం లేదు, వర్చువల్ ప్రైవేట్ సర్వర్. దీని అసలు వర్చువల్ ప్రైవేట్ సర్వర్ ఎందుకంటారో ఇప్పుడు చెప్తాను. సో మనకి ఏంటంటే ఒక కపుల్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది ఒక దగ్గర ఇన్స్టాల్ చేస్తారు. ఆ వీటిని మనం ఎలాంటి ఫిజికల్ కనెక్టివిటీ లేకుండా వర్చువల్ గా యాక్సెస్ చేసుకుంటాం. సో దాన్ని వర్చువల్ ప్రైవేట్ సర్వర్. ఈ ప్రైవేట్ అని ఎందుకంటామంటే మనం ఈ VPS లో ఒక ప్లాన్ పర్చేస్ చేసుకున్న తర్వాత మనం చూస్ చేసుకున్న ప్లాన్ ప్రకారం మనకి ఎక్స్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ అనేది అలొకేట్ చేస్తారు. సో ఆ రిసోర్సెస్ అనేది మనం మాత్రమే యూజ్ చేసుకోవాలి. సో మన రిసోర్సెస్ అనేది మన దగ్గరనే ఉంటాయి. ఐదర్ మనం యూజ్ చేసుకున్నా యూజ్ చేసుకోకపోయినా సరే దాన్ని వేరే వాళ్ళు యాక్సెస్ చేసుకోవడానికి అనేది ఛాన్స్ ఉండదు. సో ఇది మనకి మేజర్ షేర్ టు హోస్టింగ్ కి ఈ VPS కి అడ్వాంటేజ్. సో మనకి దీనివల్ల ఏమైందంటే మనం ఏ ప్రాజెక్ట్ డిప్లాయ్ చేసుకోవాలి, ఏ డేటాబేస్ యూజ్ చేసుకోవాలి, అలా సో ఇలా కంప్లీట్ కంట్రోల్ అనేది మనకి ఈ VPS లో ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే మనకి N8N ఆటోమేషన్ టూల్స్ అని, లేకపోతే క్లౌడ్ బాట్ AI టూల్స్ అని, ఇలా మల్టిపుల్ టూల్స్ అనేవి వస్తున్నాయి కదా. సో ఇవన్నిటిని కూడా చాలా మంది VPS లో హోస్ట్ చేయండి, VPS లో హోస్ట్ చేయండి అంటూనే ఉన్నారు. మీరు కూడా వినే ఉంటారు. సో మనకి మార్కెట్ లో బెస్ట్ VPS ప్రొవైడర్స్ వచ్చేసి డిజిటల్ఓషన్, నెక్స్ట్ హోస్టింజర్. మోస్ట్ ఆఫ్ ద ఏజెన్సీస్ అయితే హోస్టింజర్ ప్రిఫర్ చేస్తాయి, ఎందుకంటే ఈ అఫోర్డబుల్ ప్రైసెస్ వచ్చేసి. సో మీరు కనుక VPS ప్లాన్ పర్చేస్ చేసుకుందాం అంటే మాత్రం మనీవర్ అనే కూపన్ కోడ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. మీకు 20% ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది.